సౌత్ నార్త్ మూవీస్ మధ్య బోర్డర్స్ ఏవీ లేవని నిరూపిస్తున్నారు హీరోయిన్లు. సౌత్ నార్త్ డిబేట్ పై అనేది గ్లామర్ ఫీల్డ్ లో లేదని కొందరు ప్రూవ్ చేస్తున్నారు. యాక్ట్రెస్ గా ఏ లాంగ్వేజ్ అయినా కంఫర్టబుల్ గా యాక్ట్ చేయడమే మాకు ఇష్టమని అనేస్తున్నారు. ప్రెజెంట్ సౌత్ టు నార్త్ వరకు ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూ నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తున్నారు. ప్రెజెంట్ సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో సౌత్ హీరోయిన్లే కావాలని అంటున్నారు. అంతగా డిమాండ్ ఉన్న హీరోయిన్స్ ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. బాలీవుడ్ సినిమాలతో సత్తా చాటేందుకు సౌత్ భామలు క్యూ కడుతున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో కొందరు బ్యూటీస్ సౌత్ నార్త్ అని పనిలేదు, వారు ఎక్కడైనా యాక్ట్ చేయగలరని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్ లో ఉన్న సౌత్ ముద్దుగుమ్మల మీద స్పెషల్ నజర్ పెట్టారు బాలీవుడ్ ఆడియన్స్. దక్షిణాదికి చెందిన అలనాటి తార దివంగత శ్రీదేవి, రేఖ, జయప్రద బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ అనిపించుకున్నారు. ఆ తర్వాత లిస్ట్ లోనికి చాలా మందే వెళ్లారు. రీసెంట్ గా సౌత్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలో సాయి పల్లవి ఒకరు. ప్రెసెంట్ ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో సాయి పల్లవి బాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీతో జునైద్ ఖాన్ వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం విదేశీ షెడ్యూల్ షూటింగ్ లో ఈ మూవీ టీం ఉంది. ఇక బాలీవుడ్ లో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న రామాయణంలో సీత క్యారెక్టర్ సాయి పల్లవి చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి చెందిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మరో సౌత్ బ్యూటీ సమంత గురించి చెప్పాలంటే సాహసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనొచ్చు. మొదట ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది సమంత. ఆ తర్వాత పాన్ ఇండియా ఫిల్మ్ పుష్పలో ఐటెం సాంగ్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇక లేటెస్ట్ సిటాడెల్ తో తన లెవెల్ మార్చేసుకుంది శ్యామ్. బాలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్ రేంజ్ లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోగలనని సమంత రెడీ అవుతోంది. రస్సో బ్రదర్స్ డైరెక్షన్ లో వరుణ్ ధావన్ సరసన నటించింది సమంత. ఎంట్రీకి ముందే బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన బ్యూటీ రష్మిక. 2022లోనే గుడ్ బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక అంతకు ముందే పుష్పతో అక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో పాత్రలు పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినా గతేడాది సూపర్ హిట్ యానిమల్ మాత్రం నటిగా మరో స్థాయికి తీసుకువెళ్లిపోయింది. ప్రస్తుతం 2 భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో రష్మిక నటిస్తోంది. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సికందర్. ఈ మూవీ 2025లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జూనియర్లు మాత్రమే కాదు, సౌత్ సీనియర్ స్టార్స్ కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా నయనతార షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ లో యాక్ట్ చేసి అదరగొట్టేసింది. కీర్తి సురేష్ మహానటి తర్వాత కీర్తి సురేష్ మార్కెట్ అమాంతం పెరిగింది. అప్పుడే బాలీవుడ్ సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల రీత్యా ఆ అవకాశాలు వేరే వాళ్లకు వెళ్లిపోయాయి. అయితే ఎట్టకేలకు కీర్తి సురేష్ బాలీవుడ్ లోనికి బాబీ జాన్ అనే మూవీతో అడుగుపెట్టింది.